ఓకే. ఓకే. అందరికీ నమస్కారం. నమస్తే సార్. నమస్తే అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? మామూలుగా మీరు మోక్షము గురించి చెప్పారు మొన్న 3 రోజుల క్రితం క్లాస్‌లో. అంటే మోక్షము, ముక్తి 2 ఒకటే కిందకొస్తుందా సార్? అన్నీ ఒకటేనండి. ద ఫండమెంటల్ ఏంటంటే పత్రిజీ రాసిన తులసీదళం బుక్ చదువుకోవాలి. అందులో మోక్షం గురించి ఉంది. పురుషార్థాల గురించి చెప్పేటప్పుడు ధర్మార్థ కామ మోక్షాలని నాలుగిటి గురించి చెప్తారు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. మోక్షము అంటే తాపత్రయాల నుంచి విడుదల. ముక్తి అన్న, మోక్షం అన్న, నిశ్రేయస్ అన్న, ఇవన్నీ పర్యాయ పదాలు. అన్నిటికీ అర్థాలు ఒకటే అండి. మోక్షం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే తపస్సు, లేదా ఇప్పుడు మనం చేసే ధ్యానం తప్ప వేరే దానికి మార్గం లేదు. తపస్సు, ధ్యానము, వీటి గురించి మాట్లాడుకునే ప్రస్తావన వచ్చింది అంటే ధ్యానం గురించి మాట్లాడాలి అంటే మానవులు, దేవతలు, రాక్షసులు మూడు ఉన్నారు. ఈ ముగ్గురిని సృష్టించింది కూడా బ్రహ్మగారే. దేవగురు అయిన బృహస్పతి దగ్గరికి ముగ్గురు వెళ్ళంగానే మానవుని ఉద్దేశించి చెప్పాడు. అన్నం లేదా శరీరం ఇది చాలా ముఖ్యము అన్నాడు. ఇంకా అక్కడి నుంచి వచ్చేసారు. ఈ దేహం గురించే పాటుపడడం, శరీరం గురించే పాటుపడడం, కాస్త అన్నం సంపాదించుకోవడానికి గొడవలు కొట్టాటలు మొదలుపెట్టడం, మానవ జాతి అంతా దాంట్లో కూరుకుపోయింది. రాక్షసుడికి డౌట్ వచ్చి మళ్ళీ వెళ్ళారు. శుక్రాచార్యుడి దగ్గరుండి ఇది కాదురా వేరే ఏదో ఉంది, మీరు వెళ్ళి కనుక్కోండి అంటే అప్పుడు వాడికి చెప్పాడు.
ప్రాణం చాలా ఇంపార్టెంట్ అని. ఈ ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి? తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి, ఈ ప్రాణాన్ని కాపాడుకోవాలి. అందుకే రాక్షసుల తపస్సు ఎలా ఉంటుందంటే, నాకు చావు లేకుండా వరం ఇయ్యి. వాడు ఎలాంటి తపస్సు చేసినా ఆ బ్రహ్మో విష్ణువు శివుడు ఎవరో ఒకరు వచ్చిన తర్వాత నాకు మరణం లేకుండా ఇయ్యని అడిగేవాళ్ళు ఉన్నారు కానీ మోక్షం ఇవ్వని ఏ రాక్షసుడు అడగలేదు. దాని గురించి వాళ్ళకి తెలియదు. ఆ దేవత తెలుసు, వాళ్ళకి తెలుసుకుని వెళ్ళిపోయారు. ఇంకపోతే ఈ దేవదానవులు, దైవాసుర, భగవద్గీతలో దైవాసుర సంపత్తిలో చెప్పేది కూడా అదే. దైవాసురు అంటే దేవతలు, అసురులు, రాక్షసులు. ఈ రాక్షసులు అనగానే మనకేంటంటే మన సినిమాల్లో ఉండేటువంటి వేషధారణ గుర్తొస్తుంది. నిజానికి వాడు అలా ఉండరు. ప్రహ్లాదుడికేమో మంచి ఆకారము, రూపము, కట్టు బొట్టు పెట్టారు. వాళ్ళ నాన్నకేమో వికృతంగా పెడతారు. అది సాంప్రదాయం. నాన్న ఎలా ఉంటాడు, కొడుకు అలాగే ఉంటాడు కదా. వాళ్ళకి కొమ్ములు, కూర మీసాలు, కూరపడ్డు, వికృతంగా నల్లగా నానా భయంకరంగా ఉండరు. వాళ్ళు కూడా ధవళ వస్త్రధారులు, చాలా స్పష్టంగా తెల్లగా అందంగా ఉంటారు. వాళ్ళు కూడా బంగారు ఆభరణాలు అన్ని వేసుకుంటారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో, దేవతలు ఎలా ఉన్నారో వాడు కూడా అలానే ఉంటారు. కాకపోతే వాడు బుద్ధి మందకిచ్చింది కాబట్టి ప్రాణాన్ని నిలుపుకోవాలి అనేటువంటి కారణంతో తపస్సు చేసేవారు. ఆ తపస్సు వాళ్ళ నుంచి నేర్చుకోవాలి మనం. తపస్సు చేసి ఏం పొందారా, ఎలా పొందారా తర్వాత సంగతి. తపస్సు చేయడంలో వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. రాక్షసుల గురువు అయినటువంటి దానవుల గురువు అయినటువంటి శుక్రాచార్యుడు ఉన్నాడు. ఆయన ఈ అమాయకులను సంగతి వాళ్ళకి ఆయన తెలుసు. దేవతలు చాలా తెలివైన వాళ్ళు, మానవులు మన జోలికి రాలే కానీ వాళ్ళ తిండి కోసం వాళ్ళు పాకులాడుకుంటూ ఉంటారు, వాళ్ళ గురించి పట్టించుకోక్కర్లేదు. అందుకే కదా భూలోకంలో ఈ మానవుల మధ్య కలాటాలన్నీ దేనికోసం వస్తున్నాయి? తిండి కోసమే వస్తున్నాయి. పట్టెడు అన్నం కోసమే పోట్లాటంతా. రేపు నా తరానికి ఏమవుతుంది, నా పిల్లలకి ఏమవుతుంది, నా మనవాళ్ళకి ఏమవుతుంది, రేపు వెనకేసుకోవాలనేటువంటి దాచుకోవడం, ఈ తాపత్రయం తప్ప వేరే ఆలోచన ఎవరికీ లేదు. నన్ను నేను ఎలా కాపాడుకోవాలనే ఆలోచన మానవుల్లో ఉండదు. అందుకే తపస్సు అనేది మానవులకు ఉండదు. ఈ ప్రాణాన్ని ఎలా నిలుపుకోవాలి అన్న ఆలోచన కన్నా రేపటికి ఒక ముద్ద ఎలా సంపాదించాలి అన్న దాని మీదే దృష్టి ఉంటుంది. వాళ్ళు ఏం చేశారంటే తపస్సులో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. అలాగే శుక్రాచార్యుడి గురించి చెప్పుకుంటున్నాం. మన ఇంట్లో ఏదైనా గణపతి హోమము, సత్యనారాయణ స్వామి వ్రతము పెట్టి చిన్న హోమం పెట్టారనుకోండి, పుల్లలు వేసి నెయ్యి వేసిన తర్వాత కాస్త పొగొస్తే చాలు, అక్కడ ఎవరు కూర్చోలేవు. కానీ శుక్రాచార్యుడు ఏం చేశాడు తెలుసా? ఓ పెద్ద హోమకుండాన్ని పెట్టుకుని దాని చుట్టూ నలుగురు ఋత్విక్కులను పెట్టి ఆ హోమకుండాల్లో హవిస్సులు పచ్చిగా ఉండేవన్నీ వేసేవారు. ఎండిపోయినవి కాదు, పచ్చిగా ఉండే వేసి ఒక చెట్టుకి కాళ్ళను వేలాడగట్టుకుని తలకిందులుగా, అంటే ఆ హోమకుండం పైకి తల వచ్చేటట్టుగా పెట్టి ఆ హోమకుండం నుంచి వచ్చేటువంటి ధూమాన్ని ఆహారంగా స్వీకరిస్తూ సంవత్సరం పాటు తపస్సు చేశాడు. ఆయన చెట్టుకు తల కిందలకి వేలాడి కట్టారు. హోమకుండం పైకి ఇంత హైట్లో తల పెట్టారు.
హోమంలో అవన్నీ వేస్తుంటే, నెయ్యి అవన్నీ వేస్తుంటే పొగ వచ్చేది. ఆ పొగనే ఆహారంగా తీసుకునేవాడు. అలా 1000 సంవత్సరాలు తపస్సు చేసేసరికి రుద్రుడు ప్రత్యక్షమై మృత సంజీవని విద్య నేర్పించాడు. అంటే చనిపోయిన వాడిని బతికించే విద్య. ఒక్క 10 నిమిషాలు హోమం దగ్గర పొగ వచ్చిందంటే కూర్చోలేము. అటువంటిది ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు ఆ పొగనే ఆహారంగా తీసుకుంటూ ఆ తపస్సులో ఉన్నాడంటే ఎంత గొప్ప తపశ్శాలి. అందుకే ఆ విద్య వచ్చింది. మనమందరం ఋషి సాంప్రదాయం. అందుకే మన ఇంటి గోత్రాలన్నీ కూడా ఋషుల పేర్లతో ఉంటాయి. ఋషి పరంపర. మనం ఏదైనా వివాహాలు చేసినప్పుడు కూడా అవతల వాడు గోత్రం ఏంటని అడుగుతాం. ఈ గోత్రం ఆ గోత్రం సరిపోయిందా లేదా అని ముహూర్తం పెట్టమని పొందరు గారిని అడుగుతాం. మనకి వాళ్ళ గోత్రాన్ని ఈ గోత్రాల్లోనూ అనుసంధానం ఋషులు ఉంటారు. వాళ్ళలో ఏ ఒక్కళ్ళైనా కలిస్తేనే ఆ జాతకాలు కలిసేయి అంటారు. అలా ఋషి సాంప్రదాయం పరంపర అనాది కాలం నుంచి వస్తుంది. వాళ్ళు మనకి ఏం నేర్పారు? తపస్సు నేర్పారు. వాళ్ళు ఏం చేశారు? తపస్సే చేశారు. ఎందుకంటే తపస్సులో ఉండేటప్పుడు, ధ్యానంలో ఉండేటప్పుడు మన మనసు ఆ విష్ణువు మీదే లగ్నం అవుతుంది. ఆ తపస్సు అయిపోయిన తర్వాత మనసు చంచలమైనది. అందుకే దీన్ని కోతితో పోలుస్తారు. ఇది మళ్ళీ ప్రాపంచిక విషయాల్లో ఈ విషయంలో తలదూర్చిందంటే ఓ మట్టాన్ని మళ్ళీ బయటికి రాదు. మన మోక్షానికైనా మన బంధానికైనా దేనికైనా మనసే ప్రధానం. ఈ మనసు తపస్సులో ఉండేటప్పుడు ఎంత రాజయోగ స్థితిలో ఉంటుందంటే, హిరణ్యకశ్యపుడు ఉన్నాడు. వాళ్ళ తమ్ముడు హిరణ్యాక్షుడు. ఏదో విష్ణువుతో యుద్ధం చేస్తాడు, చచ్చిపోతాడు హిరణ్యాక్షుడు. ఆయన భార్య, తల్లి అందరూ ఏడుస్తుంటే హిరణ్యకశ్యపుడు వెళ్ళి ఒక గంటన్నర సేపు ఎంత అద్భుతమైన బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాడంటే, మరణం అనేది సహజమని, ఇది కర్మ భూమి అని, మరణం ఎవరికీ తప్పదని, అనేక యుగాల్లో పుట్టిన దేవ దానవులు కూడా ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర లాంటి వాళ్ళకి ఈ కల్పంలో వాళ్ళకు కూడా మృత్యు ఉందని, ఇది కర్మ భూమిని, ధర్మ భూమిని ఒక గంటన్నర సేపు మరదలకి తల్లికి ఎంత దివ్య జ్ఞానాన్ని ప్రబోధిస్తాడంటే అంత దివ్య జ్ఞానాన్ని ఇస్తాడు. ఎంత గొప్ప బ్రహ్మర్షి అంటే ఆయన దగ్గర ఉండేటువంటి లక్షణాలని సినిమా చూసి అంచనా వేయకూడదు. అటువంటి హిరణ్యకశ్యపుడు తన దాకా వచ్చేసరికి ఈ విష్ణు మాయతో రేపేదో చేస్తాడు, నన్ను నేను రక్షించుకోవాలి అంటే నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి అనే తలంపు పుట్టి ఆయన తపస్కెళ్తాడు. మా తమ్ముడి విషయంలో అంత బ్రహ్మజ్ఞానం చెప్పాడో ఇక్కడ కొంచెం తగ్గింది. వెళ్ళాడు. నేను అనుకున్న సాధించే వరకు తపస్సు నుంచి రాను అని తపోభూమికి వెళ్ళిపోయి తపస్సులో స్థిరమైపోయాడు. ఎలా అయిపోయాడంటే కొన్ని రోజులకి ఆయన శరీరం అంతా నేలకి అతుక్కుపోయింది. ఆయన ఒంటి మీద ఉన్న వస్త్రాలు, అందులో ఉండే దారాలన్నీ కూడా భూమిలో ఇంకిపోయినాయి. భూమితో కలిసిపోయాడు. అసలు శరీర స్పృహ లేదు. చుట్టూ ఉండేటువంటి పంచభూతాల్ని స్వాధీనం చేసుకున్నాడు. అది ఎప్పుడైతే స్వాధీనమయ్యాయో గాలి ఆయన్ని ఇబ్బంది పెట్టట్లేదు. ఈ పంచభూతాల నుంచి ఆయనకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ధ్యానంలో స్థితమవుతున్నాడు.
ఇంకా ఆయనకి ధ్యానంలో వెళ్ళడానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి? ఇక్కడ ఉండేటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ స్వాధీనం చేసుకున్నాడు. ఈ భూమండలాన్ని పరిరక్షించేటువంటి అష్ట దిక్పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వశం చేసేసుకున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, జరిగేటువంటి అన్ని భూత భవిష్యత్తులో జరగబోయే నిన్న గతం, ఈవేళ వర్తమానం, భవిష్యత్తు ఉందో లేదో తెలీదు. అయినా దాంట్లో ఉండేటువంటి ప్రణాళికలు అన్నిటిని కూడా తెచ్చి స్వాధీనపరుచుకున్నాడు. ఏమీ లేవు, అన్నీ ఆయన అధీనంలో ఉన్నాయి. వర్షం రావడం మానేసే, గాలి వీచట్లేదు, ఇంకా జీవరాశులు అతలాకుతలం అయిపోతూ ఉన్నాయి. ఈయన తపస్సు తీవ్రతరం అయిపోయింది. ఎలా తీవ్రతరం అయిపోయిందంటే శరీరం అంతా మాంసం అంతా పురుగులు తినేసాయి, శుష్కించిపోయింది. ఒక దాన్ని ఏమంటారంటే ఎముకల గూడు మాత్రమే మిగిలింది, దాన్ని స్కెలిటన్ అంటారు. ఆ స్కెలిటన్ మధ్యలో ఉండేటువంటి మూలాధార చక్రం నుంచి ఒక ధూమం వస్తుంది. ఆ ధూమం పీల్చడానికి కూడా ఎవరికి శక్తి సరిపోవడం లేదు. అది సరాసరి కైలాసం వెళ్ళింది ఆ ధూపం. వెళ్ళేసరికి దాన్ని దూరంగా జరిగి దాన్ని ఏం చేయాలో తెలియక ఊరుకుంటూ శివుడు. విష్ణు పరిస్థితి అదే, కిన్నెర లోకము అంతే, కింపురుష లోకము అంతే. లోకాలన్నీ ఈ ధూమంతోటే నిండిపోయినాయి. దేవలోకంలోకి ఎప్పుడైతే ధూమం వెళ్ళిపోయిందో దేవేంద్రుడు ఎక్కడ హిరణ్యకశిపుడు కొలువు ఉందో ఆ కొలువులోకి వచ్చి మందిరంలో ఉండే భార్య నిండు గర్భవతి. మా నా భర్త తపస్సులోకి వెళ్ళాడు, వచ్చేంత వరకు నేను ప్రసవించను అని చెప్పి 100 సంవత్సరాల గర్భాన్ని అలాగే భరించింది. అంత సాధ్వి. అలాంటి ఆవిడ్ని, ఆవిడ ద్వారా వచ్చేటువంటి వాడితో వినాశనం ఉంది అని దేవేంద్రుడు లాక్కెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడ చాలా మంచి లౌక్యం ధర్మ సూక్ష్మం నేర్చుకోవాలి మనం అంతా. రేపు నాకు అనుకూల పరిస్థితులు లేవు, ప్రతికూల పరిస్థితులు వస్తున్నాయి. ఈ బిడ్డ పుడితే ఈ బిడ్డ వల్ల నాకు వినాశనం తప్పదు అని దేవేంద్రుడు లాక్కెళ్ళిపోతుంటే నారదుడు అడ్డు తగులుతాడు. సంసారం లేకపోయినా నారదుడికి జాలి వేసి ఆ మహాయుద్ధాలని నేను చూసుకుంటాను, నేను కాపాడుతాను, నువ్వు వెళ్ళిపోయి నీకు అన్ని అనవసరం దేవేంద్రుడిని పంపించేసి ఆమెని ఆయన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. అప్పుడు దేవేంద్రుడితో వారిస్తాడు. మనకి అనుకూలము ప్రతికూలము అని రెండు ఉంటాయి. ఈ ప్రతికూల పరిస్థితులు ఏం చేయాలి? ఇక్కడే వీటి నుంచి మనం నేర్చుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్ని అనుకూల పరిస్థితులుగా మార్చుకోవాలి, అంతేని కానీ ఆందోళన పడిపోకూడదు. ఇప్పుడు ఆ పుట్టిన బిడ్డ వల్ల ఎలాగో దేవేంద్రుడికి గండమే, కానీ ఆ పుట్టిన బిడ్డ వల్ల జరిగే పరిణామాలకి ఆ పుట్టిన బిడ్డ మనసుని మార్చుకుంటే పరిస్థితులు మారిపోతాయి కదా. మహాభారతంలో చక్కటి ఉదంతం. 7 అక్షోహిణీలు పాండవులకు ఉంటాయి, 14 అక్షోహిణి సైన్యం కౌరవులకి. అంటే ఇంచుమించుగా 14,00,000 సైన్యాన్ని వాళ్ళు పెట్టుకునేసరికి యుద్ధానికి ప్రారంభానికి అందరూ సమాయత్తమై ఆ కురు భూమికి వెళ్ళిన తర్వాత ధర్మరాజు రథం దిగి వడివడివడిగా వెళ్ళిపోతూ ఉంటాడు. శ్రీకృష్ణుని డౌట్ వస్తుంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడా అని. ఈయనతో చాలా డేంజర్, ఎక్కడ ఏం కమిట్ అవుతాడో ఏం వాగ్దానం చేసేస్తాడో తెలియదు. చర్చ చేయడం ధర్మస్థాపన కోసం అందరినీ ఇక్కడ అంతమొందించడానికి ఈ కురుక్షేత్రానికి రావడానికి సబలీకృతుడయ్యాడు శ్రీకృష్ణుడు తన పన్నిన పన్నాగంతో. ఒకసారి చూశాడు, అది సముద్రం అంత వాహిని ఉంది, వీళ్ళ దగ్గర ఉండేటువంటి చాలా చిన్నవి.
ఏమి లేవు. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఎలా ఉన్నారు? యోధాను యోధులు ఉన్నారు. వాళ్ళ ముందు మనం గెలవడం ఏంటి? చూడపోతే పరిస్థితులన్నీ అనుకూలంగా లేవు. అనుకూలంగా లేని పరిస్థితుల్ని మార్చుకోవడం కోసం ధర్మరాజు ప్రతి ఒక్క యోధుడి దగ్గరికి వెళ్తాడు. ముందు లైన్లో ఉన్న మొదట కృపాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. ఆయన గురువు, కుల గురువు. గురువు గారు నమస్కారం, మిమ్మల్ని నేను ఎలా జయించాలి? ప్రతి ఒక్కళ్ళని ఈ ప్రశ్న అడుగుతాడు. అంటే వాళ్ళని ఎలా జయించాలో తెలుసుకుంటే అనుకూలంగా లేని పరిస్థితుల్ని మార్చుకోవచ్చు. ఆ ప్రతికూల పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలి. అందుకే వెళ్ళి అడుగుతాడు. అప్పుడు కృపాచార్యుడు అంటాడు, నువ్వు కాదు కదా, ఆ అర్జునుడు కాదు కదా, ఆ శ్రీకృష్ణుడు అనుకున్నా కూడా నన్ను ఎవరు పడగొట్టలేరు. ఎందుకంటే నేను చిరంజీవి. నేను పెళ్లి చేసుకున్నది కృపిని. ఆ కృపి ఎవరు అంటే గౌతమ మహర్షి. ఆయన తపస్సు చేస్తున్నప్పుడు తపస్సులోంచి పిలిచి బ్రహ్మదేవుడు అహల్యని వివాహం చేసుకోమని అడుగుతాడు. ఎందుకంటే అప్సరసలందరూ ఒకానొక సందర్భంలో మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరని విర్రవీగుతూ ఉంటే, ఈ అప్సరసల కన్నా ఈ లోకంలో అందరికన్నా అందమైన స్త్రీని నేను సృష్టిస్తాను అని బ్రహ్మ మానసం నుంచి అహల్యని సృష్టిస్తాడు. చాలా అందగత్తె, ఎవరు ఆమె ముందు నిలబడలేరు. అంత అందమైన స్త్రీ ఉండేసరికి ఇంకా దేవలోకంలో అందరూ కన్నేయడం మొదలుపెట్టారు. ఆ దేవలోకంలో ఉండే అహల్యని స్వయంవరం ప్రకటిస్తానంటాడు. అప్పుడు అంటుంది, లేదు నేను క్షత్రియ కన్యను కాదు, బ్రాహ్మణ కన్యను. మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను, కానీ నేను వరించను ఉంటుంది. అయినా సరే స్వయంవరం ఏర్పాటు చేస్తారు. అమ్మ చూడుకోమా అంట, ఆ, ఎవరికి కావాలో నువ్వు ఎంచుకో అని చెప్తాడు. అప్పుడు కూడా చెప్తుంది అహల్య, లేదు నాన్న, నువ్వెవరికి చెప్తే వాళ్ళ మెల్ల దండేస్తాను. అంతకుముందే ఆల్రెడీ తన మానసం నుంచి సృష్టించినటువంటి గౌతమ మహర్షిని రమ్మనమని ఆహ్వానం పంపుతాడు. ఆయన వచ్చి కూర్చుంటాడు. ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. అప్పుడు చెప్తాడు, నువ్వు వెళ్ళు, వెళ్తూ ఉన్నప్పుడు ఎవరి చేతిలో అయితే రుద్రాక్ష పట్టుకుని ఓం నమ శివాయ అని జపం చేస్తూ ఉంటారో వాడి మెడలో దండ వేసేయని చెప్తాడు. ఆయనే గౌతముడు. ఆయన తపస్సు చేసింది కూడా మన వశిష్ఠ గౌతమి తీరం దగ్గరే. అందుకే అందుకే దానికి దానికి వశిష్ఠ వశిష్ఠ గౌతమి అని పేరు గోపురం పేరు పెట్టేశారు. పెట్టేశారు. అలా ఆ గౌతముడు అహల్యకు పుట్టినటువంటి మొట్టమొదటి సంతానం ఒక కొడుకు పుడతాడు. ఆయనే సకల వేదాలు అభ్యసించిన తర్వాత జనక మహారాజు కొలువులు ప్రధాన ఆచార్యుడిగా ఉంటాడు. రెండో సంతానం అంజనాదేవి. ఆ అంజనాదేవికి పుట్టినవాడే ఆంజనేయ స్వామి. దాని తర్వాత శాపం తగులుతుంది. గౌతముడేమో హిమాలయాలకు వెళ్ళిపోతాడు. అహల్యేమో భూసైనము, వాయుభక్షణము, ఇవన్నీ పొందమని చెప్పి అహల్యని అక్కడే ఉంచి వెళ్ళిపోతాడు. రాముడు వచ్చిన తర్వాత సంస్కరించిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో వాడు మళ్ళీ సంసార యోగం చేస్తారు. అప్పుడు పుట్టిందే కృపి. ఆ కృపినే కృపాచార్యుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అందుకే ఆయన చిరంజీవి. ఆయన ఎవరు పడగొట్టలేరో చావడు. అందుకు ధర్మరాజుకి ఆయన ఏం చెప్తాడంటే, నన్ను ఎవరూ పడగొట్టలేరు, ఎప్పుడైతే నువ్వు ఆయుధం వేస్తావో నా మీద, నీ అస్త్రానికి నేను కింద పడిపోతా, పడిపోయినట్టు నటిస్తా కానీ పడిపోను అని చెప్తాడు. అంటే అక్కడుండే
ప్రతికూల పరిస్థితి అనుకూలంగా మారిపోయింది. గురువు ద్రోణాచార్య దగ్గరికి వెళ్తాడు. మిమ్మల్ని ఎలా జయించాలో అని అడుగుతాడు. నా చావు దుష్టజముడి చేతిలో ఉంది అంటాడు. భీష్ముడి దగ్గరికి వెళ్తాడు. నేను మళ్ళీ నీకు చెప్తాను, నేను రాత్రి గుహానికి రా అంటాడు. అలా అక్కడున్న వీరులందరి దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని ఎలా గెలవాలి అని వాళ్ళ నుంచే వాళ్ళు ఎలా చనిపోతారో అందరి దగ్గర నుంచి సమాచారం సేకరించుకుని వస్తాడు ధర్మరాజు. చూడండి, మన సైన్యం తక్కువని భయపడకూడదు, మనకెవరు లేరు వెనకాలని భయపడకూడదు. ఉన్న పరిస్థితులు ఏ ఒక్కటి అనుకూలంగా లేవు. అనుకూలంగా లేనప్పుడు అవి ఆ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని మన యొక్క కార్యాచరణ మొదలుపెట్టాలి. అది ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశం. అప్పుడు నారదుడు చెప్తాడు, నువ్వు చెప్పింది కరెక్టే, నీకు ఉండేటువంటి శాపము కరెక్టే. వాడికి పుట్టిన బిడ్డని మార్చుకోవాలి. నారాయణ మంత్రంతో తల్లి గర్భంలో ఉండగానే వాడిని హరిభక్తుడిగా నేను మారుస్తాను. వాడు హరిభక్తుడైపోయి విష్ణు చరణాలను కోరుకుంటూ ఉన్నాడు. నీకు వచ్చిన ప్రమాదం ఏముంది? లేకపోతే కదా ఇబ్బంది. అలాగని ఆమెను జుట్టు పట్టుకుని నువ్వు లాక్కెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయం? భర్త లేని సమయంలో అంతఃపురంలో ప్రవేశించడమే రాంగు అని ఇంద్రుణ్ణి వారించి నారద మహర్షి ఆ సచీదేవిని, హిరణ్యకశిపుడి భార్యని తన ఆశ్రమంలో తీసుకెళ్ళి ప్రతిరోజు హరినామ సంకీర్తన, ఆ విష్ణు పురాణం, విష్ణువు యొక్క లీలలన్నీ చెప్తూ ఉంటే ఆ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆ బిడ్డ అవన్నీ విన్నాడు కాబట్టి విష్ణు భక్తికి అంకితం అయిపోతాడు. అది సరే, ఇక్కడ ఈయన తపస్సు ఎంత తీవ్రతరం అయిపోతుందంటే ఈయన లోంచి వచ్చినటువంటి ధూమం ముల్లోకాలకి వెళ్ళిపోతుంది. ఏ జంతు జాలం పక్కకి రాదు. ఈయన చూసి సర్పాలన్నీ దూరంగా వెళ్ళిపోతాయి. పులులు, సింహాలు, జంతు కోటి అంతా కూడా చెల్లాచెదరైపోతాయి. అన్ని బిక్కు బిక్కుమంటూ ఉంటాయి. ఈయన ఒక్కడే శుభ్రంగా నిలుస్తాడు. ఇంకా విధి లేక ఒక్కసారి బ్రహ్మలోకంలో బ్రహ్మగారు తపస్సులో ఉంటే ఆయన ముఖాన్ని కొట్టేసరికి ధూపం సరాసరి ఆ ధూప శక్తి ఆ బ్రహ్మదేవుణ్ణి ఆయన దగ్గర తీసుకొస్తుంది. ఆ బ్రహ్మగారు అక్కడికి వచ్చిన తర్వాత హిరణ్యకశ్యప నీ తపస్సుకు మెచ్చాను, వరం కోరుకో అంటాడు. ఆ తపస్సులోంచి ఈయన లేచాడు. ఏదో బ్రహ్మగారిని ప్రార్థించాడు, ఏవో చేశాడు, అవన్నీ అయిపోయినాయి. చూడండి, ఆ మనసు ధ్యానంలో ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలను ఏదైతే చేసుకుందో సృష్టి యావత్తు తన వశమైంది. సృష్టిని శాసించగల స్థితికి వెళ్ళాడు. ఆ తపస్సులో నుంచి బయటకు వచ్చాడు. ఆ మనస్సు చాంచల్యం ఏమింది, జారిపోయింది. ఏం కోరాడు? ఏ పంచభూతాలనైతే వశం చేసుకున్నాడో, స్వాధీనం చేసుకున్నాడో, ఆ పంచభూతాల చేతిలో నేను చావకూడదు అన్నాడు. నీళ్ళలో మునగకూడదు, అగ్నిలో కానకూడదు, భూమిలో పాదుకోకూడదు, మళ్ళీ పాముతో కరవకూడదు, సింహంతో చంపకూడదు, ఏనుగు తొక్కేయకూడదు. చూడండి, తపస్సులో ఉండేటప్పుడు మన మనసు ఎలా ఉంటుంది, ఆ తపస్సు అయిపోయిన తర్వాత అభద్రతా భావంతో ఈ విశ్వంలో ఉండేటువంటి విశ్వంలోకి వచ్చిన తర్వాత విష్ణువు నుంచి ఎప్పుడైతే విశ్వంలోకి మనం జరిగామో ఆ మనసు కకావికలం అయిపోతుంది. నన్ను ఏ అస్త్రంతో చావకూడదు, ఏ శస్త్రంతో చావకూడదు. ఈ శస్త్రాలేంటి? శస్త్రము అంటే చేతిలో పట్టుకుని దాంతో యుద్ధం చేసేదాన్ని శస్త్రము అంటారు. అస్త్రం ఏంటంటే ప్రయోగించేది, చేతిలోంచి చూస్తాం. శస్త్రచికిత్స అంటారు. డాక్టర్కి శస్త్రచికిత్స చేసేటప్పుడు కత్తులు
కత్తులు పేషెంట్ మీద విసరడు. అవి చేతిలో పట్టుకునే ఆయన శరీరాన్ని కోసి ఆపరేషన్ చేస్తాడు. అందుకే దాన్ని శస్త్రచికిత్స అంటారు. శస్త్రము అంటే చేతితో పట్టుకుని యుద్ధం చేసేది. గద కానీ, బల్లెం కానీ, ఖడ్గం కానీ, ఏదైనా ఆయుధం కానీ. అస్త్రము అంటే ప్రయోగించేది. దానికి మంత్రంతో కూడినటువంటి శక్తి ఉంటుంది. ఈ అస్త్రాన్ని ఎలా ప్రయోగించాలి అనేటువంటిది ఆ దేవతలకి, దేవుళ్ళకి తెలుసు. వాళ్ళు శివుడు పాశుపతాస్త్రం ఇచ్చాడు అంటే అది అస్త్రం. అంటే ఏంటి? ఒక మనిషిలో ఉండేటువంటి కుండలిని శక్తిని బయటికి తీసుకెళ్ళి ప్రయోగించడమే. వాళ్ళేమో పొలలో కర్రలు ఎవరు. బ్రహ్మాస్త్రం అంటే ఏంటి? బ్రహ్మదేవుడికి తెలుసు. మూలాధార చక్రంలో ఉండేటువంటి ఎనర్జీ ఏ నాడి ద్వారా ఏ చక్రం నుంచి బయటికి వేస్తే తిరుగు లేకుండా అది భస్మం అయిపోతుందో ఆ విద్య బ్రహ్మదేవుడికి తెలుసు. అదే ఆయన నేర్పిస్తాడు. ఈ పుల్లలు ఇవన్నీ ఊరికే ముఖం ముందే పెట్టుకుని ఆ మంత్రాన్ని జపించేసరికి ఆ శక్తి వాళ్ళలో కలుగుతుంది. అప్పుడు దాన్ని ప్రయోగిస్తారు. అలాగే కర్ణుడికి నాగాస్త్రం నాగదేవుడు ఇచ్చింది. అస్త్రం అంటే ప్రయోగించేది, శస్త్రం అంటే చేతిలో పట్టుకుని యుద్ధం చేసేది. అలాంటి అస్త్రాలు శస్త్రాలు నన్నేమీ చంపకూడదు. మొత్తం లిస్ట్ అంతా ఎంతసేపు అని చెప్తాడు? ఆయన వరం కోరుకోవడానికే ఆయన గుర్తొచ్చినటువంటి మారణ ఆయుధాలు, మరణానికి సంబంధించి ఆ బుర్రకి ఏమైందంటే అన్నిటినీ లిస్ట్ పెట్టాడు కదా. వీటి ద్వారా నేను చావకూడదు. అదే తమ్ముడు చనిపోతే మరదలకి తల్లికి దివ్య జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని బోధించిన హిరణ్యకశ్యపుడు తన దాకా వచ్చేసరికి ఆ మృత్యుభయం పట్టుకుంది. ఆ మృత్యుభయం పట్టుకునేసరికి ఎక్కడి వరకు వెళ్ళిపోయాడు? సో ఇది మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందరూ ధ్యానం చేస్తారు. మీరే చూడండి, 3 గంటల నుంచి ధ్యానంలో కూర్చున్నారు. లేదా మనం ఎక్కడికి వెళ్ళినా సంగీత ధ్యానం పెడతారు. 3 గంటలు సంగీత ధ్యానంలో కూర్చుంటామే. ఆ 3 గంటలు చలేసినా సరైన ప్రదేశం దొరికినా దొరకపోయినా దొరికిన కుర్చీలో ఆ శాల్వా రగ్గో ముఖం మీద కప్పేసుకుని ఆ మంచులో ఆ చలిలో కూర్చుంటాం. శాలువా కప్పేసుకుంటాం. నెత్తి మీద ఏదో టోపీ పెట్టేసుకుంటాం. చేతులు గ్లౌస్ వేసుకుంటాం. ముఖానికి మాస్క్ వేసుకుంటాం. అలా కూర్చుండిపోతాం కదా. నేను ఎక్కడున్నాను అనేది మనకు తెలియదు. ఏమైందని తెలియదు. ఓ ముగ్ధ మనోహరంగా దివ్యానుభూతిని, దివ్య జ్ఞాన ప్రకాశాన్ని, దివ్యోన్మాదంతో ఆ ధ్యానంలో ఎలా రమిస్తామే. 8ంటికి ఆ ధ్యానంలోంచి బయటకు వచ్చేయంగానే ఈ ప్రపంచాన్ని కళ్ళు తెరిచి చూడంగానే ఇవాళ డెఫినెట్లీ జనం ఎంతమంది ఉన్నారో మనం పరిగెట్టుకు వెళ్ళాలి. లేకపోతే లైన్ పెద్దదైపోతుంది. ఫస్ట్ అది. ధ్యానంలో ఉన్నంతసేపు మనసు ఒకలా ఉంటే ఆ ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనసు ఇంకోలా ఉంటుంది. ఏమిటయ్యా మనం చేయాల్సిన సాధన అంటే గంటలు గంటలు కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. అక్కడ ఉన్నటువంటి మనసు ఎలా ఉందో ఈ జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత ఏ ఆకర్షణకి లోను కాకుండా, ఏ ప్రలోభానికి లోను కాకుండా ఆ ధ్యాన స్థితిలో ఆ దివ్యోన్మాదంతో, ఆత్మ చైతన్యంతో ఆ పరమాత్మ వైపు మనసు ఎలాగైతే సంకిలితమై లీనమైపోయి ఉందో ఈ జాగ్రత్తావస్థలో ఉన్నప్పుడు కూడా ఏది మీకు అంటనట్టు పట్టనట్టు ఉండి మనసు సదా ఆ స్థితిలో ఉండడం మనం ఈ జాగ్రత్తావస్థలో ప్రాక్టీస్ చేయాలి. అందుకే శివుడికి ఏ విగ్రహం చూడండి, ఏ ఫోటో చూడండి, ఆయన్ని అర్ధ నిమిలిత నేత్రుడు అంటారు.
కళ్ళు కొంచెమే తెచ్చుకుని ఉంటాయి. అంటే ఒక 20% మాత్రమే ప్రాపంచిక విషయాల్ని చూస్తూ ఉంటాడు. మిగతా 80% ఆయన ధ్యాస అంతా కూడా ఆ పరలోకం మీదే ఉంటుంది. ఇక్కడ ఉండేటువంటి మాయలో మనం పడిపోకూడదు. ఏదో సమస్య వచ్చింది, కొంచెం కష్టంతో ఉంది, ఇబ్బందిలో నలిగిపోతూ ఉన్నాం. అంతే. ఈ విశ్వంలో మనలో మన చుట్టూ ఏదో జరుగుతుంది. ఆ జరుగుతున్నది ఏది నాది కాదు కదా అనుకోండి. దాని నుంచి వచ్చేటువంటి బాధ ఏది మిమ్మల్ని తాకదు. ఇప్పుడు వేళ రేపు నేను అర్జెంటుగా 40,000 కట్టాలి. 2 ఈఎంఐలు ఉన్నాయి. ఎలాగా అని కొట్టుకుంటున్నాను. దాన్ని ఏదో రకంగా చేయకపోతే చెక్ బౌన్స్ అయిపోతుంది కదా. ఇది మనకు ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు దీనికి ఎలాగా, దాని గురించే టెన్షన్ అయిపోతుంది. దాని గురించి పదే 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 ఆలోచిస్తాం. అసలు ఒక విషయం చూడండి, ఆ డబ్బు ఉంటే కదా మీరు కడతారు. కట్టకపోతే ఏం జరిగితే ఏమైంది? ఉంటే కడతారు, వస్తే ఇస్తారు, లేకపోతే కానీ. దానికోసమే జీవితం కాదు కదా. ఆ జీవితంలో ఉండేటువంటి ఇక్కట్లంతే. ప్రతి దాంట్లోనూ మనం ఇన్వాల్వ్ అయిపోకుండా, ప్రతి దాని నుంచి మనం దూరంగా, అందుకే దానికి డిటాచ్మెంట్ అంటారు. ఆ డిటాచ్మెంట్ రావాలంటే ఏం చేయాలి? ముందు అటాచ్మెంట్ ఏంటో అర్థం చేసుకోవాలి. బంధాల్లో కూరుకుపోవాలి. విషయాల్లో అల్లుకుపోవాలి. వేటినైతే అల్లుకుపోయి కూరుకుపోయినో దానివల్ల నేను పడుతున్న వ్యధ ఏమిటో అర్థమైతే దాని నుంచి బయటకు వస్తాం. ముందే తెలియాలి కదా. అందుకోసమే ముందు అన్ని బంధాల్ని తగులుకోవాలి. 20 సంవత్సరం వచ్చి సంసారంలో జీవించామంటే వాడు ఇంటి వాడు అయ్యేటరా అంటారు. పెళ్లి చేసుకున్నాడా అని ఎవరు అనరు. ఇంటివాడు అయ్యాడు అంటారు. అంటే ఏంటి? వాడికి అప్పటి నుంచి సంసార బాధలు, సంసార బాధ్యతలు అంటే ఏమిటో ప్రారంభమైంది. అందుకే వివేకానందుడు ఏం చెప్తాడు? 20వ సంవత్సరం వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తి గూడు మెట్టెక్కి దేవాలయాన్ని దర్శించుకుంటూ గుడిలో ఆ దేవతను దర్శించుకోవాలి. ఎందుకు? ఈయనందరూ ఆ అటాచ్మెంట్లో దూరిపోయి ఉన్నాడు. ఆ అటాచ్మెంట్ ఏంటో తెలియాలి. 60 సంవత్సరం వచ్చేసరికి గూడు మెట్టు ఎక్కకూడదు. దేని బంధాల్లో అయితే దూరిపోయాడో దాని నుంచి బయటకు వచ్చేయాలి. అప్పటికి అర్థం కావాలి, ఈ భూలోకానికి నేను వచ్చింది తగిలించుకోవడానికి కాదు, వదిలించుకోవడానికేనే. ఆ జ్ఞానోదయం ఎప్పుడైతే కలిగిందో ఆ మనసు చంచలం కాదు, అటు ఇటు పరిగెట్టదు. అది నువ్వు చెప్పినట్టు వింటుంది. మనం ఎలా పంపిస్తే అలా వెళ్తుంది. కుక్కను మెచ్చుకునే వాళ్ళు ఉంటారు. గొలుసు కట్టేసి పొద్దున్నే తీసుకెళ్తారు. అది ఎట్టిటో పరిగెట్టేయాలని చూస్తుంది. కానీ మనం ఎలా చేస్తామా? మనం ఎంత కంట్రోల్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్తుంది. మనం ఎక్కడికి తీసుకెళ్తామో అక్కడికే వెళ్తుంది. అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. అలాగే మన నిత్యవారి జీవితంలో మనం చేసే పనులన్నీ కూడా మనకి దర్పణం లాంటివి. అవన్నీ మార్చుకోవాలి మనం. వాటి నుంచి చూసి నేర్చుకోవాలి. అలా ప్రతి దాంట్లోనూ ఆ ప్రతి ప్రలోభానికి, ప్రతి ఆకర్షణకి లోను కాకుండా ఎంత డిటాచ్‌లో ఉండాలో ఆ మనసుకి మనం ఇచ్చే ఎక్సర్సైజే కారణం. మన ప్రలోభంతోటే అది పరిగెడుతుంది. దాని ప్రలోభంతో మనం పరిగెట్టం. కనుక అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, తపస్సు అందరూ చేస్తారు. ధ్యానం అందరూ చేస్తారు.
ధ్యానం చేయడం గొప్ప కాదు. ప్రహ్లాదుడు పుట్టాడు, బయటకు వచ్చాడు, విద్యాభ్యాసాన్ని గురుకులాన్ని పంపించాడు. ఆయన నారాయణ మంత్రాన్ని నాడు విష్ణువుని తప్ప ఎవరిని కోరలే. ఆ శరణాగతిలో ఎలాంటి శరణాగతి? అనన్య శరణాగతిని పొందాడు. అందుకే విష్ణు వచ్చాడు. ఎంత వర్ణన చూడండి. హిరణ్యకశ్యపుడు ఏమేమి కోరారో వాటన్నిటికీ కాకుండా ఉండేటువంటిది. ఎన్ని అడిగాడు? దిక్కులు, 4 దిక్కుల్ని వశం చేసుకున్నాడు. అన్ని సంధ్యల్ని వశం చేసుకున్నాడు. సూర్యచంద్రుల్ని వశం చేసుకున్నాడు. అన్నీ ఉన్నాయి కదా. అన్ని వశం చేసుకుని తపస్సు సాధించినవాడు సూర్యకాంతిలో చచ్చిపోకూడదు, చంద్రకాంతిలో చచ్చిపోకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, నీళ్ళల్లో చావకూడదు, పంచభూతాలు పేర్లు చెప్పి వానల్లో చావకూడదు, అస్త్ర శస్త్రాల్లో చావకూడదు, ఏ జంతువుతో చావకూడదు. అన్నీ నీ వశంలో ఉన్నాయి. అన్నిటినీ నువ్వు వశం చేసుకుని ఏమడుగో చివరికి అన్నీ ఉండి ఏమీ లేక చివరికి ఇంటి వెనకాల చచ్చినట్టు అనేది సామె చెప్తారు. అన్నీ ఉన్నాయి, అన్నీ సాధించాడు. చిట్ట చివరికి భయం, మరణం అనేది, మరణ భయం అనేది ఎక్కడికి లాక్కెళ్ళిపోతుందో చూడండి. అవన్నిటికీ ఆల్టర్నేటివ్ తెచ్చుకోవాలి. వాడు చూడండి, మళ్ళీ మనిషి చేతిలో చావకూడదు, జంతువు చేతిలో చావకూడదు. తెలుసు కదా. నీ జనరేషన్ ముందే సముద్ర తీరంలో జలకన్యలు ఉండేవి, శరీర రూపాలు ఉండేవి. ఈ జంతుతల మనిషి శరీరం ఉండేటువంటి జీవులు కూడా ఉన్నాయి అన్న విషయం తెలీదు. ఆ జ్ఞానం కూడా లేదు. సో వీటన్నిటి నుంచి మనం నేర్చుకునే అంశం ఏంటంటే, దేని ద్వారా మృత్యు ఉందని మనం భయపడుతున్నామో దాని ద్వారానే మృత్యు మన ఇంటికి చేరుకుంటుంది. ఆ భయాన్ని తీసేయాలి. నా అవసరం భూమి మీద ఉన్నంత వరకు నేను ఉంటాను. నాకు నా రాత నేను రాసుకున్నాను కానీ ఎవడూ రాయలేదు. లలాట లిఖితం అంటే నేను రాసుకున్నది. ఏ బ్రహ్మ నన్ను రాసివ్వలేదు. నేను పుట్టేటప్పుడే నా మరణాన్ని నేను ఎంచుకుని వచ్చాను. ఆ ఎంచుకుని వచ్చిన దాంట్లో మనం ఎలా ఉన్నాం అనేది ప్రతిరోజు మీరు ఎలా ఉంటారో మీకు తెలీదు. వేరేవాడు చెప్తేనే తెలుస్తుంది. అద్దం ముందుకెళ్ళి నిలబడితే ఆ అద్దం మీకు ఏం చెప్పిందో దాని ప్రకారం ఉంటారు. కానీ అద్దంలో కనిపించిందే మీకు తెలుసు. అసలు చేసేలేని మీరు ఎలా ఉంటారో మీ ఎదురుకుండా వచ్చి చూసేవాడికే మీ గురించి తెలుసు. కనుక ఆ బింబం దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని మీరు పరిచయించుకోండి. మీతో మీరు మాట్లాడుకోండి. మిమ్మల్ని చూడండి. త్రాత కానీ ఒక మెడిటేషన్ టెక్నిక్ ఉంది. అర్ధరాత్రి 9-10 గంటలకి రూమ్ అంతా చిమ్మ చీకటి చేసేసి ఒక క్యాండిల్ వెలిగించి లేదా దీపం వెలిగించి అద్దం ముందు పెట్టి ఆ అద్దంలో ఈ దీపంలో కనిపించి మీ ముఖాన్ని చూడండి. భయపడకుండా ఒక 10-15 నిమిషాలు అయ్యేసరికి పూర్వజన్మలో మీ ముఖం మీకు కనబడుతుంది. పూర్వజన్మ మీరెవరు, ఆడ మగ, ఆ ముఖం ఎలా ఉందో ఆ ముఖం కనబడుతుంది. ఇవన్నీ ప్రారంభంలో ఫస్ట్ ఫస్ట్ ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు అన్నీ చేసేయాలంతే. దానివల్ల ఏంటి అనేది కాదు.
మనలో ఉండేటువంటి భయాన్ని పోగొట్టుకునే మార్గాలు ఇవన్నీ. అది చూసారు ఒకసారి ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది. పుట్టిన ప్రతి వ్యక్తికి భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవాలి. చెప్పొచ్చేది ఏంటంటే, ఆ విష్ణువు దగ్గర ఉండేటువంటి ఆ విష్ణు సాన్నిధ్యాన్ని అనన్య భక్తితో ఆ విష్ణు సాన్నిధ్యాన్ని కైవసం చేసుకున్న ప్రహ్లాదుడు తండ్రి ఎవరు, తల్లి ఎవరు, అప్పుడే వైరాగ్యం తెప్పించుకుని 10 సంవత్సరాల వయసులోనే ఆ నరసింహుడి చేతిలో ఆ తండ్రి చనిపోయినా 12వ సంవత్సరానికి పట్టాభిషేకం చేశాడు. రాజుగా అయ్యాడు. 60,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన మనవడే బలి చక్రవర్తి. ఎన్నో యుద్ధాలు చేశాడు. ఇంద్రుడి మీద దండయాత్ర చేశాడు. శ్రీకృష్ణుడితోటి కూడా యుద్ధం చేసినట్టుగా పురాణంలో ఉంది. ఇన్ని చేశాడు కదా. చిట్టచివరికి మోక్షం పొందాడా? లేదు. ప్రహ్లాదుడు మోక్షం పొందలేదు. మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. శంతనుడు యొక్క తమ్ముడిగా పుట్టాడు. కొన్ని సంవత్సరాలు యుద్ధాలు చేశాడు. ఆ యుద్ధంలో చనిపోయాడు కూడా. మళ్ళీ ఇక్కడ దక్షిణ దేశంలోనే వ్యాస రాయలుగా పుట్టాడు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు రాశాడు. ఎన్నింటినో చూశాడు, ఎంతో తరించాడు. అయినా కూడా ఈ జన్మలో కూడా ముక్తి రాలేదు. మళ్ళీ ఈ కలియుగంలో ఇప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడే కాదు, గురు రాఘవేంద్ర స్వామిగా పుట్టాడు. ఈ జన్మలో మోక్షం పొందాడు. అంటే విష్ణు సాన్నిధ్యాన్ని పొంది ప్రత్యక్షం చేసుకున్న ఆ ప్రహ్లాదుడే సింహాసనంలో ఆ నరసింహస్వామిని ప్రతిష్ఠ చేసి, ఇప్పటికీ సింహాద్రి అప్పన్న అని వెళ్తే కొలుస్తుంటారు. అంతా చేసినటువంటి ప్రహ్లాదుడికి ఇంకా 4 జన్మలు ఎత్తాలి. చిట్ట చివరి జన్మైన రాఘవేంద్ర స్వామిగా మంత్రాలయంలో పుట్టి ఎన్నో కైంకర్యాలన్నీ చేసి ఎంతో భక్తి తత్పరతతో ఆ ధ్యాన నిష్టలో ఉన్నప్పుడు ఈ జన్మలో మోక్షాన్ని పొందాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి? ఎంత ఎత్తుకు ఎదిగినా యుద్ధము, అధికారము, ఆకర్షణ, ఆ ప్రలోభము అనేది ఏం చేస్తుందంటే మనిషి ఎంత ఎత్తు ఎదిగినా మళ్ళీ కిందకి లాగేస్తుంది. ఎత్తుకి ఎదగడం అనేది గొప్పతనం కాదు. ఆ ఎదిగిన ఎత్తుని నిలబెట్టుకోవడం చాలా గొప్పతనం. అందరూ ధ్యానంలోకి వస్తారు. విశేషంగా ధ్యానం చేస్తారు. ధ్యానానుభవాలు వస్తాయి. 4 పుస్తకాలు చదువుతారు. సీనియర్, జూనియర్ అనే అభిమానంతో అందరూ ఉంటారు. వాళ్ళతో మమేకం అవుతారు. వాళ్ళ దగ్గర అన్ని నేర్చుకుంటారు. సడన్గా వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోయి మై కట్టుకుని మాట్లాడడం మొదలు పెడతారు. ఇంకా నా అంతటోడు ఏమీ లేదు. ఏం చేసావురా మై కట్టుకుని? నేను స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేను ఏం పొడిచాను, నేనేం ఇచ్చాను, మన యొక్క ప్రగల్భాలు, మన యొక్క గొప్పతనం చెప్పుకుంటూ మనం వెళ్ళిపోయాం అనుకోండి. ఓ స్పిరిచువల్ ఐడెంటిటీ రికగ్నేషన్ అనే దాని మీద కొట్టుకుంటూ మనం ముందుకెళ్ళిపోతాం. ఈ స్పిరిచువాలిటీ ఇక్కడే అయిపోతుంది. సో ఎంత ఎత్తుకెళ్ళాము అనేది ముఖ్యం కాదు. ఆ ఎత్తులో ఉండి దాన్ని నిలబెట్టుకోవడంలోనే మన యొక్క ప్రజ్ఞ అంతా ఉంది. సంపాదించడం ఈజీనే, దాన్ని నిలబెట్టుకోవడం ఈజీ కష్టం. ఎంత కష్టపడి సంపాదించామో
నిమిషంలో అయిపోతాయి. డబ్బులు లేవు, కావాలి. నానా రకాల ప్రయత్నాలు చేసి ఓ 12 లక్షలు పోగేస్తాం. అంత డబ్బు ఆ రోజు వస్తుందని ఊహించాం, కానీ సాయంత్రం అయ్యేసరికి 10,000 కూడా ఉండదు. అదే ఆ మేనేజ్మెంటే, ఆ విచక్షణే, ఆ విలక్షణే నేర్చుకోవాలి. డోంట్ అట్రాక్ట్, దేనికి లోన్ కావద్దు, దేనికి ఆకర్షింపబడవద్దు, ఏ ప్రలోభానికి గురి కావద్దు. ఓకే, థ్యాంక్ యూ. సార్, మాకు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మేము మీ నుంచి స్వీకరించాం మాస్టర్స్.